ఎప్పుడైతే మహమ్మద్ యూనస్ ఎంటర్ అయ్యాడో అక్కడ దారుణాలు జరుగుతున్నాయి. చివరికి వాళ్ళ కమ్యూనిటీలో మరొక వ్యక్తిని నమ్ముతున్నటువంటి ఒక గ్రూప్ని కూడా దారుణంగా హింసిస్తున్నారు. అటు హిందూ మైనారిటీస్, ఇటు వాళ్ళ కమ్యూనిటీకి చెందిన మరొక గ్యాంగ్ని ఓవరాల్గా వాళ్ళ మాట వినకపోతే చాలు అతి దారుణంగా హింసిస్తున్నారు. చివరికి కట్టుకున్న భర్త అదే బస్సులో ఉంటే ఆ భర్తల ముందే ఇద్దరు మహిళలని వెనక్కి తీసుకెళ్లి మరీ దారుణంగా రేప్ చేశారు. పైగా రేప్ చేయటమే కాకుండా అక్కడేమీ జరగలేదని అక్కడున్న గవర్నమెంట్, హోమ్ మినిస్టర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతుంది. అయ్యా బాబు, జరిగింది, తప్పు జరిగింది, ఆడపిల్లలకి అన్యాయం జరిగింది, తప్పు చేశారు అని బస్సులో ఉన్న వాళ్ళు చెబుతున్నా మీకేం తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా చెప్పగలను, షేక్ హసీనా ఉంటే ఇక్కడ మ్యాటర్ వేరేలా ఉండేది. సో షేక్ హసీనా రిటర్న్ రావాలి అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఏ విధంగా కోరుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్నటువంటి ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా హిందువులు కోరుకుంటున్నారు షేక్ హసీనా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని చెప్పి. డెఫినెట్గా చెప్పగలను, షేక్ హసీనా వెనక్కి వెళితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అండ్ ఈవెన్ షేక్ హసీనా కూడా ఆల్రెడీ ఒక ప్రణాళికను రచించుకుంది, ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుదామా అని వెయిట్ చేస్తుంది. అదును చూసి ఖచ్చితంగా గట్టి దెబ్బ కొట్టేందుకు షేక్ హసీనా ప్రీ ప్లాన్డ్గా ఉంది. డెఫినెట్గా మహమ్మద్ యూనస్ తట్టుకోవడం కష్టమే. అక్కడే ఉంటే మాత్రం మహమ్మద్ యూనస్ని అరెస్ట్ చేయించేసి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేస్తే, అసలు మహమ్మద్ యూనస్ షేక్ హసీనా వస్తుంది అంటే ఉంటాడా అనేది మొదటి డౌట్. డెఫినెట్గా పారిపోతాడు, అటు చైనాకి కానీ ఇటు పాకిస్తాన్కి కానీ. సో ప్రస్తుతానికి చైనాతో కూడా చిన్న క్లాషెస్ అయితే వచ్చాయి అనే మాట వినిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా తన ఫ్రెండ్ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు యూనస్. సో ఇలాంటి ఘటనలు ఆగాలన్నా, అక్కడ బంగ్లాదేశ్ మళ్ళీ తిరిగి యథాస్థానానికి రావాలన్నా కూడా షేక్ హసీనా ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి.